అది ఏం అర్థమవుతుందో ఏం జరుగుతుందో అసలు మొత్తం భూదోపిడికి తెరలేపిన తర్వాత ఈ డిబేట్ని ఎక్కడ కన్ఫైన్ అయిపోయి ఎక్కడ చర్చనీయాంశం అబాస్ ఫాలో అవుతారన్న దగ్గర రిటర్న్ రాగానే బొకే రెడీ చేసి పెట్టారు. ఫారెన్ ట్రిప్ అయిపోయి చంద్రబాబు గారు బర్త్డే వేడుకలు అయిపోయి వెనక్కి వస్తారు కదా, రాగానే బొకే రెడీగా ఉంది. ఈ బొకే రెడీని నియంత్రించాలంటే ప్రజల్లో ఏ చర్చనీయాంశాలు ఇవ్వాలి? కాదంబరి జత్వం అని అవతల విజయనగరంలో జిందాల్ ప్లాంట్ వెళ్ళిపోయింది, 3,000 కోట్ల ప్లాంట్ లేచిపోయింది. జమ్మలమడుగు దీని ఇది 2 ఎక్కడ మహారాష్ట్రకి తరలిపోయాయి. దాని మీద ఎవరు చర్చించకూడదు. వీళ్ళ దగ్గరికి దీని కంపెనీలు తరలిపోవడం అనరు. షుగర్ ఫ్యాక్టరీలు తెరుచుకోపో వాటిని ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు 99 రూపీస్ 99 పైసకి ఇస్తే ఇవాళ వీళ్ళ పరిస్థితుల్లో ఒక క్వార్టర్ కొనుక్కోవాలంటే 100 ఎకరాలు అమ్మవలసి వస్తుంది. అంతే కదా, ఇది సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అవుతున్నాయి. సో ఇవి గమనించుకుంటే అసలు బదనామవుతున్న విషయాన్ని సప్రెస్ చేసి ఎప్పుడో సంవత్సరం క్రితం ఉన్న అత్వానీని అక్కడ ఐఏఎస్ని ఆల్రెడీ సస్పెండ్ చేసి కూర్చోబెట్టారు వాళ్ళని. ఈయన ఇప్పుడు సిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేయడం. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్లు ఏంటంటే ఇవాళ ఈ లిక్కర్ స్కామ్లో కశిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ప్రెజెంట్ చేయడం. అరే మీరే నోటీసులు ఇచ్చారు, పలానా రేటుకి వస్తారన్నారు, గౌరవ న్యాయస్థానం అతనికి బెయిల్ నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ వేసింది. ఆయన వస్తున్నాడు కదా, వచ్చాడు కదా ఇండియాకి. ఇండియాకి వస్తే పారిపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. విదేశాలకు పారిపోతున్నాడు అసలు చెప్పడానికి నోరేలాగా వస్తుంది అసలుకి. వాళ్ళు మీకు నోటీసులు ఇచ్చారు, వాళ్ళ విచారణకు హాజరవ్వకపోతే రేపు పొద్దున పోయి అరెస్ట్ చేశారన్న ఒక అర్థం ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి బయటికి ఎలా వచ్చారు? ఇప్పుడు ఈయన్ని ఫిక్స్ చేయాలి. వాసుదేవ్ రెడ్డికి బెయిల్ ఇచ్చి బయటకు వచ్చారు. అతను విచారణ ఏం చేశారో దేవుడికే తెలియాలి. ఏడి వాసుదేవ్ రెడ్డి బయట ఉన్నాడు కదా ఆయన, మరి అది మాట్లాడరే. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డిని బంధించేసి లోపల కూర్చోపెట్టి అంతా కథ నడుస్తుంది. నెక్స్ట్ కశిరెడ్డి, రాజిరెడ్డి రాగని లాప్టేసాడు, విజయసాయి రెడ్డి లాప్టేసాడు, మిథున్ రెడ్డిని లాప్టేసాడు. ఇదే కదా పెట్టకథలు రోజులు. మిథున్ రెడ్డి అలా ఈ కాడ మొదలెట్టారు పెద్దరెడ్డిని. గేటి నాగబాబు కూడా చెప్పించాడు అక్కడికి వెళ్ళి ఏదే ఊరికే చోది కబుర్లు, పోసుకోలు కబుర్లు, కాలక్షేపం కబుర్లు అంటారు. ఇట్లా ఎలా కాలక్షేపం చేస్తారో చూడండి ఒకసారి. దే హ్యావ్ టేకెన్ లిబర్టీ. జనాల్ని చర్చనీయాంశాలు ఎవడైనా మాట్లాడిన వాళ్ళందరినీ సప్రెస్ చేసేద్దాం. వాళ్ళకి ఎక్కడ ఇప్పుడు టీసీఎస్ లాంటి వ్యవస్థకి పాలసీ చేయండి, ఇండస్ట్రియల్ పాలసీ చేయండి. ఒక కంపెనీ ఇఫ్ దే ప్రొవైడ్ మోర్ దాన్ 10,000+ ఎంప్లాయ్మెంట్. అసలు ఇక్కడ విషయం ఏంటంటే పాలసీ లేదు, జియో లేదు, బట్ భూములు అమ్మేస్తున్నారు సార్. సో ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇండస్ట్రియల్ పాలసీ డిజైన్ చేయండి. బికాస్ వీ నీడ్ టు అట్రాక్ట్ మోర్. అంతే కదా. ఏ దావోస్లో ఎందుకు చెప్పలేపారు ఇదే మాట? ఇదే దావోస్లో చెప్పారు అనుకోండి, 99 పైసకి ఇస్తాం మేము, అసలు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం మీకు. అసలు ఇలాంటి చెప్తే ఎంతమంది ఇండస్ట్రీస్లో వస్తున్నారంటే. అంతే కదా. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులతో కలకలాడుతున్న రాష్ట్రం. ఈ పాలసీ అక్కడ ఎందుకు మాట్లాడలేదు? అప్పటికి ఇంకా డిజైన్ అవ్వలేదు కదా. అసలు క్యాబినెట్ ఏ డెసిషన్? సే ఫర్ ఇన్స్టెన్స్ టీసీఎస్ ముసుగులో దీనికి జరిగిన ఉర్సాకు జరిగిన దోపిడీ, ఇది కదా చర్చనీయాంశం. ఉర్సాతో పాటు ఇంకా 3-4 కంపెనీలు ఉన్నాయి సార్. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎండ్ ఆఫ్ ద డే ఒక ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని అన్యాక్రాంతంగా ఇప్పుడు ఒక కంపెనీకి ఇట్స్ హ్యావ్ ఇస్ ఓన్ లెగసీ. ప్రధానికి ఇన్ఫోసిస్ కూడా మేము ఇట్లాగే ల్యాండ్ ఇచ్చాం, లేదంటే అరబిందో లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ మిగతా కంపెనీలు కూడా ఇలాగే ఇస్తాము అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇచ్చారు వరుసగా 1 గోలో 10 కంపెనీలకి. బికాస్ వీ వాంట్ టు మేక్ అన్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ పర్టికులర్ ఆరిజిన్. ఇది చెప్పి చేయండి, ఎవరు కాదన్నా. ఏవి కాకుండా వెనక చాటున ఈ కార్యక్రమం ఉన్నది ఎందుకు? ఇవి చర్చనీయాంశాలు అవుతున్న దగ్గర ఈ మధ్యలో ఈ కాదంబరనత్వాన్ని, ఈ పనికిమాలిన మేళాలని మాకెందుకు? ఏంది అది? దాంట్లో ఒక ఐపీఎస్ స్థాయి అతను నవ్వుతారు ఎవరన్నా దాంట్లో. ఈ కాదంబరనత్వాన్ని మొగల్ రెగ్యులర్ సీరియల్ లాగా అవసరం వచ్చినప్పుడల్లా ఒక ఎపిసోడ్ అలా నడిపిస్తున్నారు సార్. ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ వాడేసుకోవడం. ఇదల్లా కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారి రోల్ ఇది. వాడు చూడండి, అందులోనూ వాడు కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోతే అన్నది ఆల్రెడీ ఎలా ప్రివ్యూ వేసి ఉంచుతారో అలా వీళ్ళందరూ ఎపిసోడ్ రెడీ చేసి ఉంచారు. దేర్ ఇస్ అన్ ఇష్యూ విచ్ ఈస్ డిబేటబుల్ టాపిక్ అనగానే ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తారు ఇక్కడ. ఇది ముందుగానే ప్రిపేర్ అయి ఉంటుంది. ఇది దగ్గర రెడీగా ఉంది, తప్పేలగలరు, మొహమాటం లేదు దాంట్లో. అయితే అంత జీవించేసి ఇప్పుడు లిక్కర్ పాలసీ అనేది మీరు చేసిన పాలసీ ఇప్పుడు కొత్తది లేటెస్ట్ ఏంటి? 14% మార్జిన్తో మీరు ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే ప్రైవేటు వ్యక్తులతో దోపిడీ జరగడం మనం విన్నాం. ఉదాహరణకి గాంధీ జయంతి రోజు
లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రోజు తాళాలు పెట్టినప్పుడు వెనక దారిని అమ్మడం. మరి Yes, sir. అంగంలో కూడా అమ్ముతున్న చూస్తున్నాం కదా మనం. ఎస్ సార్. ఇవన్నీ చూస్తూ ఇవి దోపిడీలు అంటారు. ఇది కాకుండా ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమం అబ్కారీ వ్యవస్థతో, పటిష్టమైన అబ్కారీ వ్యవస్థతో మానిటరింగ్ చేస్తేట దాంట్లో దోపిడీ జరిగింది. స్పిరిట్ ఎవరు కొన్నాడంటే ప్రభుత్వం, లేబుల్ వేసి అమ్మింది ఎవరు అంటే ప్రభుత్వం. ప్రభుత్వంలో ప్రభుత్వం దోపిడీ ఏంటంటే నాకు అర్థం కాదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం లెక్కలతో సహా చెప్పారు కదా సార్, ఎక్కడ ఏమన్నా ఫాల్ట్ ఉంటే మొత్తం చెప్పొచ్చు. గతంలో మీరు ఏవైతే డిస్టిలరీలు తీసుకొచ్చారో వాటినే కంటిన్యూ చేసామని కూడా చెప్పుకొచ్చారు కదా. అంతే కదా. ఇప్పుడు నీ డిస్టిలరీలో 27 రూపాయలు 70 పైసలు ఎంత దగ్గర స్పిరిట్ కొన్నారు, అది అఫీషియల్ గానే కొన్నారు కదా సార్. ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళిన డబ్బులు అవి. అంతే కదా. ఇవి డిజిటల్ మనీ అన్నది ఒక పుటానీ కబురు ఒకటి చెప్పి, ఆ డిజిటల్ మనీ అంటే ఏంటి, క్రెడిట్ కార్డు వాడు, డెబిట్ కార్డు వాడు, నెక్స్ట్ క్యాష్ అన్నది ఇక్కడ మెయిన్ ఫోకస్ చేసాడు. చుట్టుపక్కల ఏటీఎంలు లేవు. ఏటీఎంలో మన నరేంద్ర మోడీ ధర్మం అని ఒకటికి డబ్బులు దొరకవు. అలాంటప్పుడు మందు ఎలా కొంటాడు వాడు? ఛాలెంజే కదా. సో అది దట్ ఈస్ వన్ వే ఆఫ్ నియంత్రణే కదా. అది గత ప్రభుత్వం చేసి ఓటమి పాలైంది. సార్ అట్ ద కాస్ట్ ఆఫ్ లిక్కర్ గవర్నమెంట్ హెస్ లాస్ట్ దిస్ బ్యాటిల్. ఇది తెలిసి కూడా ఈ కామెడీ ఎక్కడో ఫుల్ స్టాప్. ఇప్పుడు ఈ కసిరెడ్డిది 4 రోజులు అడవడు అంతే. ఈ 4 రోజులు ఏంటంటే ఆ ల్యాండ్ విషయం ఎక్కడ చర్చనీయాంశం కాకుండా ముందు జనాలు అది మర్చిపోవాలి. అది మర్చిపోయిన దాకా ఇది ఇలానే ఉంటుంది అంతే. మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అలా 4-5 పేర్లు చెప్పి మధ్యలో ఈ మధ్యన లేటెస్ట్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని మర్చిపోయారు. ఇప్పుడు ఆయన కూడా తెచ్చేస్తే దరిద్రం వెళ్ళిపోతుంది. ఓకే, ఈ మధ్య లేటెస్ట్ గా మర్చిపోయారు, మీరు గమనించట్లేదు. పెద్ద ఆయన కుమ్మంట అంటే సజ్జల. ఇప్పుడు నత్వాన్ని తీసుకొచ్చారు కదా, ఆ నత్వాన్ని కేసులో సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు, సజ్జలు ఇలా చేయమంటే చేశారని ఇప్పుడు సిఎస్ఆర్ ఆంజనేయులు అంటే 2 ప్యారల్ గా నడపగలరు అన్నమాట బ్రహ్మానందం గారిని పెట్టి. ఓకే అంతే.